ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఆదివారం ప్రభువును మనం ఆరాధించటానికి కృపనిచ్చారు. వాక్య పరిచర్య కొరకై మనం చేరి వచ్చి ఉండగా, దైవ గ్రంథమైన బైబిల్లో నుండి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 12వ వచనము నుండి 16వ వచనం వరకున్న భాగమును చదువుకుందాం. ఇది వినగా, నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని తిరిగి తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలే ఉండెను. ఆయన పాదములు కొలిములో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో కంచుతో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ప్రకటన గ్రంథం ప్రత్యక్షత గ్రంథము అని విన్నాం. అనగా ప్రకటన గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువు వారి 2వ రాకడ సంగతులు ఉన్నాయి అనే మాట నిజమే. కానీ 2వ రాకడ సంగతుల కంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గుర్చిన ప్రత్యక్షత, ఆయన గంభీరమైన ప్రత్యక్షత, మొదటి అధ్యాయములో ఆయన దర్శనం, 2-3 అధ్యాయాలలో ఆయన సంఘముల మధ్య ఆయన సంచారిగా, 4-5 అధ్యాయాలలో పరలోకములో ఆయన ఆరాధించబడుతున్నవాడుగా, 6-18 అధ్యాయాలలో భూలోకం మీద ఆయన తీర్పు తీర్చే న్యాయాధిపతి తీర్పరిగా, 19-22 అధ్యాయాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిపాలన, ఆయన రాజుగా, నిత్యుడగు రాజుగా, నిత్యుడైన దేవుడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గుర్చిన ప్రత్యక్షతను మనం చూడగలం. మంచిది ప్రియులారా, మొదటి అధ్యాయములో ఆయన దర్శనం, ఆయన 7 సువర్ణ దీప స్తంభముల మధ్య, సంఘముల మధ్య ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న ఒక వస్త్రం, నిలువుటంగి ఆయన ధరించుకొని ఉన్నాడు. దానిని గత ఆదివారం ధ్యానం చేశాం. ఇప్పుడు అదే వచనములో ఆయన రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను అనే మాట. ఆయన నిలువుటంగి, తెల్లని వస్త్రం, ఆయన రొమ్మునకు బంగారు దట్టి, అనగా ఈ రొమ్ము ప్రాంతము నుండి నడుము వరకు ఆయన కట్టుకున్నటువంటి, ధరించినటువంటి బంగారు దట్టి. దట్టి అనగానే బెల్ట్ అనే మాట మన జ్ఞాపకం వస్తుంది. ప్రాచీన కాలములో, పూర్వకాలములో మనము గమనిస్తుండగా, ఒక పని చేయడానికి సంసిద్ధత కొరకై దానిని ధరించేవారు. ఒక పనికి తగిన నడుమునకు శక్తి కొరకు దానిని ధరించేవారు. ఇంకా చెప్పాలంటే వారు వేసుకున్న వస్త్రములు అవి జారిపోకుండునట్లుగా, వారు తమ కదలిక, పని, పరుగు అది సులభతరము కావడానికి దట్టిని, బెల్టును ధరించేవారు. సైనికులు అనగా యోధులు దట్టి ధరించేవారు. ప్రయాణికులు, యాత్రికులు దట్టిని ధరించేవారు. కార్మికులు, పనివారు, యాజకులు దట్టిని ధరించేవారు. యోధులు, యాత్రికులు, యాజకులు అనగా పోరాడే సైనికులు, ప్రయాణము చేసే యాత్రికులు, పనిచేసే కార్మికులు, ఈ 3 ఈనాడు
ప్రభువైన యేసుక్రీస్తు వారికి పోలికగా ఉన్నాయి. మనందరి జీవితాలకు అన్వయమును చూడగలం. మరొక సంగతిని కూడా, ఆ దినాలలో పూర్వకాలములో వారు దట్టిని ధరించి ఆ దట్టినకు కొన్ని డబ్బులను కట్టుకునేవారు, లేదా వారి ఇంటి తాళపు చెవులను కట్టుకునేవారు, లేదా వారు ఏవైనా తీసుకుని వెళ్ళిపోయే సాధనాలను నడుమునకు కట్టుకునేవారు. ఒకవేళ యుద్ధానికి వెళ్ళేవారు, వారి ఆయుధములను ఆ దట్టికి వారు కట్టుకునేవారు. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 13వ వచనములో అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకొనుడనగా వారు కత్తులు ధరించుకొనిది. దావీదు కూడా కత్తి ఒకటి ధరించెను. అనగా వారు కట్టుకున్నటువంటి ఆ బెల్ట్ దట్టికి కత్తిని ధరించుకునేవారు. పోరాటములో, ఆ యుద్ధములో దానిని తీసుకుని వెళ్ళేవారు. సరే, ఇక్కడ మనం గమనిస్తుండగా ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 13వ వచనములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన నడుమునకు లేదా ఆయన రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను అన్నాడు కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఛాతి చుట్టూ ధరించుకున్నటువంటి వర్ణన, పూర్వకాలంలో ఈ దట్టిని ధరించిన వారు ఎవరు? ఇంతవరకు విన్నాం, యోధులు ధరించేవారు, యాత్రికులు ధరించేవారు, యాజకులు ధరించేవారు. ఇంకా చెప్పాలి అంటే పూర్వకాలములో న్యాయాధిపతులు ఈ దట్టిని ధరించేవారు. రెండవది యాజకులు ఈ దట్టిని ధరించేవారు. మూడవది రాజులు ఈ దట్టిని ధరించేవారు. అనగా బంగారు దైవత్వమును చూపించేది, విలువను చూపించేది, అక్షయమైన వస్తువుగా అవి చూపించబడుతూ ఉండగా ఈ బంగారు దట్టి ధరించుట దేవుని దైవిక న్యాయమైన తీర్పులు, దేవుని దైవిక ప్రేమగల ప్రార్థనలు, దేవుని దైవిక కనికరము గల పరిపాలన. బంగారు దట్టి దాని యొక్క ఆత్మీయమైన లోతైన పాఠాలను మనం ఆలోచన చేద్దాం. ఒక 3 సంగతులను మనం విందాం. ఆయన రొమ్మునకు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. సో నెంబర్ 1, మొదటిది యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవిక అధికారము, ఆయన దైవిక శక్తి, ఆయన దైవిక అధికారము గలవాడు, దైవాధికారము గలవాడు. బంగారు కదా, అత్యున్నతమైన విలువ కలిగినది, అత్యున్నతమైన విలువతో సంబంధము కలిగినది. మన ప్రభు, ఆయన దేవుడు, ఆయన రాజ్యము దైవరాజ్యము, ఆయన అధికారము దైవాధికారము, సర్వోన్నతమైనటువంటి అధికారము గలవాడు. ఆయన శక్తి దైవికమైన శక్తి గలవాడు. ప్రాచీన కాలములో రాజులు, ఉన్నత అధికారులు తమ అధికారమునకు సాంకేతికంగా గుర్తుగా ఆ దట్టిని నడుమునకు కట్టుకునేవారు. ఆ నడుమునకు ఆ దట్టి ఉండగా వారు అధికారులు అని వారిని గుర్తించేవారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సంఘాల మధ్య ఆయన సంచరిస్తూ ఉండగా ఆయన నడుమునకు బంగారు దట్టి కట్టుకొని ఉన్నాడు. అనగా ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనములో రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అను నామము ఆయన తొడ మీదను ఆయన వస్త్రం మీదను వ్రాయబడి ఉన్నది అన్నారు. ఈ దట్టి ఈ నాయకులు, అధికారులు, రాజులు, సైనికులు వారు ధరించినప్పుడు వారి శక్తిని సూచిస్తూ ఉన్నది, వారి అధికారమును సూచిస్తున్నది. అందుకే దేవుడు యోబుతో మాట్లాడుతూ యోబు గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనంలో
పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము అన్నాడు. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము అన్నాడు. కదా దేవుడు యోబును సవాలు చేస్తూ ఒక బలమైన ఒక మానవునిగా నీ నడుమును కట్టుకో, సవాళ్ళు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు, సంసిద్ధపడు, సవాళ్లను శక్తితో ఎదుర్కొను అంటున్నాడు. రే సోదరి సోదరులారా, ఈ జీవిత యాత్రలో, ఈ జీవిత పోరాటములో సవాళ్ళున్నాయి, సమస్యలున్నాయి. నీరసెల్లిపోవద్దు. నీ నడుమ బిగించుకొని సిద్ధంగా ఉండు, స్థిరముగా ఉండు, శక్తి కలిగి ఉండు అన్నాడు. అందుకే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనములో ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోయిరి, తొట్టిల్లిన వారు బలము ధరించుకొందురు అన్నాడు కదా. హన్న దేవుణ్ణి స్తుతిస్తూ ఆమె ఏమంది, కొన్నిసార్లు బలవంతుల విల్లులు విరిగిపోతాయి, కానీ కొన్నిసార్లు బలహీనులకు దేవుడు శక్తిని అనుగ్రహించి వారిని ఆయన బలపరుచువాడు అన్నాడు. శక్తి కదా, ఈ దట్టి మనలకు భౌతికమైన శక్తిని అనుగ్రహించేది. ప్రభుని అంగీకరించిన విశ్వాసిగా నీ జీవితములో ఈ ఆధ్యాత్మిక ప్రయాణములో దేవుని శక్తి పైన ఆధారపడు. మానవులమైన మన శక్తి అది క్షీణించిపోయేది. అందుకే దేవుని శక్తి పైన ఆధారపడాలి, దేవుని బలము పైన మనం ఆధారపడాలి. పోరాటం ఉన్నది, సైనికుని వలె పోరాటం ఉన్నది. మీ ముందు శత్రువు ఉన్నాడు, శత్రు యొక్క సైన్యం ఉన్నది. మీరు ఎలా పోరాడగలము? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండుడి. నిజమే, ఈ పోరాటంలో మానవులమైన మన శక్తి పైన, నీ శక్తి పైన, నా శక్తి పైన మనం ఆధారపడితే ఓడిపోతాం. ఎన్నిసార్లు ఓడిపోయావు? ఇప్పటికైనా జ్ఞాపకం చేసుకుని నీ మానవ మేధస్సు, నీ మానవ జ్ఞానం, నీ మానవ బలము చేత నువ్వు శత్రువును ఓడించలేవు. అందుకే నీకు దేవుని శక్తి కావాలి, దేవుని బలము కావాలి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం 1-2 వచనాల్లో, నా కుమారుడా, క్రీస్తు యేసు నందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అన్నారు. కనుక ఈ దట్టి మనము ప్రభు యొక్క బలము పైన ఆధారపడాలి, ఆయన శక్తి పైన ఆధారపడాలి అని జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. రెండవది, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనములో ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను అన్నాడు. రెండవది, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన గొప్ప ప్రధాన యాజకుడు అని ఆ బంగారు దట్టి మనకు జ్ఞాపకం చేస్తున్నది. పాత నిబంధనలో ప్రధాన యాజకుని వస్త్రాలకు సంబంధించినటువంటి ఒక భాగము ఈ దట్టి. ఎందుకనగా ప్రధాన యాజకుడు తన పవిత్రమైన వస్త్రములలో భాగముగా ఈ దట్టి ఆయన ధరించేవాడు. నిర్గమాకాండం 28వ అధ్యాయం 4వ వచనములో పతకము, ఏఫోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు అన్నాడు. 39వ వచనం 40వ వచనం, మరియు సన్న నారతో చొక్కాయి బుట్టా పనిగా చేయవలెను, సన్న నారతో పాగాను నేయవలెను, సన్న నారతో దట్టిని బుట్టా పనిగా చేయవలెను. అహరోను కుమారులను నీవు చొక్కాయులను కుట్టవలెను, వారికి దట్టీలను చేయవలెను, వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కులాయులను వారికి చేయవలెను అన్నాడు. ప్రత్యక్షపు గుడారములో పని చేసేటువంటి వారు నడుము కట్టుకోవాలి.
ప్రధాన యాజకుడున్నాడు. అతడు సన్న నార నీలి ధూమ్ర రక్త వర్ణము కలిగినటువంటి ఆ యొక్క దారముల చేత అల్లినటువంటి దట్టిని అతడు ధరించుకుంటాడు. అది ఒకటి. అతడు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళే రోజు సన్న నార వస్త్రమును ధరిస్తాడు, సన్న నార దట్టిని ధరిస్తాడు, సన్న నార పాగను ధరిస్తాడు. ప్రత్యక్షపు గుడారములో పనిచేస్తున్న యాజకులు ఉన్నారు. ప్రధాన యాజకుడు కాకుండా యాజకులు కూడా వారు సన్న నారతో నిలువుటంగి ధరించాలి, సన్న నారతో నడుమునకు దట్టి కట్టుకోవాలి, సన్న నారతో తల మీద పాగాను వారు ధరించవలసిన వారుగా ఉన్నారు కదా. వారు పని, ప్రత్యక్షపు గుడారములో పని ఉన్నది. వారు బలిని అర్పించే పని ఉన్నది. బలి పశువును బలిపీఠం మీద నిప్పుల చేత కాల్చే పనిలో వారున్నారు. గంగాళములో నీళ్లు పోయాలి, లోపల పరిశుద్ధ స్థలములో దీపాన్ని వెలిగించాలి, ఆ యొక్క బల్ల మీద రొట్టెలను పేర్చాలి, వారు ధూప వేదిక వద్ద ధూపాన్ని వేయాలి. ప్రత్యక్షపు గుడారములో వారి పని, ప్రధాన యాజకుని పని. ఇశ్రాయేలు ప్రజలందరి నిమిత్తమై అతడు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి సంవత్సరమునకు ఒక్కసారి దేవుని సన్నిధిలో తన కొరకు వధించబడినటువంటి కోడె రక్తము, ప్రజలందరి పాపము నిమిత్తమై వధించబడిన మేక రక్తమును తాను చేతిలో పట్టుకొని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందసం మీద 7 మారులు రక్తమును ప్రోక్షించి తాను ప్రజలందరి కొరకై విజ్ఞాపన చేయాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేడు సంఘముల మధ్య ఆయన సంచరిస్తూ ఉన్నాడు. పరలోకములో నిజమైన అతి పరిశుద్ధ స్థలములో తండ్రి కుడిపార్శ్వమున మధ్యవర్తిగా గొప్ప ప్రధాన యాజకుడుగా ఆయన నేడు ఆయన మన కొరకు అక్కడ ఉన్నాడు. పిల్లలు ఆయన చేస్తున్నటువంటి పని ఏమిటి? దైవ గ్రంథములో మనము గమనిస్తూ ఉండగా హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనము నుండి చూడండి, ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు, ఏమని రాయబడి ఉన్నది? ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసును గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము. పిల్లల మన ప్రధాన యాజకుడు ఆయన మనందరి నిమిత్తమై ఆయన నడుమునకు దట్టి కట్టుకొని దేవుడుగా, ఆయన మన కొరకై మరణించిన మానవుడుగా ఆయన మన నిమిత్తమై విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, మన నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పిల్లరా మన బలహీనతలను ఎరిగిన వాడు. హెబ్రీ పత్రిక 7:25 ఏమన్నారు? ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చిన వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఒక సంపూర్ణమైన మానవుడు, ఆయన సంపూర్ణమైన దేవుడు. బంగారు తట్టి ఆయన దైవత్వమును చూపిస్తూ ఉన్నది, ఆయన మానవత్వమును చూపిస్తూ ఉన్నది. ఆయన దేవునికి మనుషులకు మధ్య ఒక పరిపూర్ణమైన మధ్యవర్తిగా నేడున్నాడు. ఎందుకంటే ఆయన పరిపూర్ణమైన దేవుడు, పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దైవ స్వభావము కలిగిన వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిపూర్ణమైన మానవ స్వభావము కలిగిన వారు. ఆయన శరీరములో ఈ 2 స్వభావాలు సంపూర్ణముగా ఉన్నాయి. ఆయన సగము దేవుడు, సగము మానవుడు కాదు సుమి. ఆయన పరిపూర్ణమైన దేవుడు, ఆయన పరిపూర్ణమైన మానవుడై ఉన్నాడు. అందుకే ఆయన మన బలహీనతలను ఎరిగిన వాడు. ప్రియ సోదరి,
సోదరుడా, నీ బలహీనతలలో కృంగిపోయావా? కన్నీటిలో ఉన్నవా? నన్ను ఆదరించేవారు లేరు అనుకుంటున్నావా? నన్ను ఉద్ధరించేవారు లేరు అనుకుంటున్నావా? ఇదిగో నీ ప్రభు, నీ రక్షకుడు, నీ రాజు, నీ ప్రధాన యాజకుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకములో ఆయన నీ కొరకు ఆయన పని చేస్తూ ఉన్నాడు. పనివాడు కదా. ఈ దట్టి ఒక పని చేయడానికి సంసిద్ధపరచేది. సేవకులు వారు నడుమునకు దట్టిని కట్టుకొని సమర్థవంతంగా పనిచేయడానికి వారు సిద్ధపడి ఉండేవారు. నీవు నేను ఈనాడు పనివారం, ప్రభువులము కాదు. ఈనాడు చాలా మంది దేవుని పనివారుగా లేక వారు ప్రభువులుగా కనబడుతూ ఉన్నారు. పిల్లలు, మనము పనివారము కదా. మన ప్రయాణములో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తులో నుండి ప్రయాణము చేస్తూ ఉండగా, నిర్గమాకాండం 12వ అధ్యాయం, వారు పస్కాను వధించిన తరువాత 11వ వచనములో, మీరు దానిని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు తినవలెను. అది యెహోవాకు పస్కా. మీ నడుము కట్టుకొని, దేంతో? ఒక వస్త్రముతో వారు నడుమును కట్టుకునేవారు. నడుమునకు ఒక బెల్టును కట్టుకునేవారు. ఐగుప్తు నుండి వారు ప్రయాణము కొరకై. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, ఈ క్రైస్తవ జీవితంలో మీరు సంసిద్ధంగా ఉండండి. ప్రయాణమున కొరకైనా మీరు సంసిద్ధంగా ఉండాలి. పోరాటము కొరకైనా మీరు సంసిద్ధంగా ఉండాలి. పనిచేయుట కొరకైనా మీరు సంసిద్ధంగా ఉండాలి. అంటే నీవు నేను సిద్ధముగా ఉండాలి అని మనము పిలువబడుచు ఉన్నాము. సేవకులు నడుము కట్టుకోవాలి అంటే ప్రతి విశ్వాసి నడుము కట్టుకోవాలి. లూకాసు వార్త 12వ అధ్యాయం 35, 36, 37 వచనాల్లో, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి, తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచుచున్న మనుష్యుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసుడు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబొట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయును. ఎంత గొప్ప ధన్యత అండి. మనం ఈ లోకములో నడుము కట్టుకొని ఆయన కొరకు సిద్ధముగా ఉండాలి. పరిస్థితులు ఎలా ఉన్నా, జీవిత స్థితిగతులు ఎలా ఉన్నా, ప్రభువు కొరకు సిద్ధంగా ఉండగా, వేచి ఉండగా, ప్రభువే వచ్చి తానే నడుము కట్టుకొని నీ కొరకు, నా కొరకు ఆయన ఉపచారము చేస్తాడట. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకుల విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చాను. మీలో ఎవరు గొప్పవారయుందురో వారు పరిచారకులై ఉండాలి, పనివారుగా ఉండాలి. పనివాడవుగా ఉన్నావా? ప్రభువుగా ఉన్నావా? దేవుని పనివారి కొరకై ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. మూడవది, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనములో, ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకొని ఆయన రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. మూడవది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నీతిని, పవిత్రతను చూపిస్తూ ఉన్నది. బంగారు పవిత్రతను చూపించేది, బంగారు పరిపూర్ణతను చూపించేది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఛాతి చుట్టూ నడుమునకు బంగారు దట్టి కట్టుకొని ఉండుట అనగా ఆయన సంపూర్ణమైన నీతి గలవాడు. ఆయన నిర్దోషమైన స్వభావము గలవాడు. ఆయన పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన పరిపూర్ణుడు, పరిపూర్ణుడు, పరిపూర్ణుడు. గంభీరమైనటువంటి సత్యం ప్రియులారా. పరలోకములో యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1, 3 వచనాల్లో,
పరలోకములో శరాపులు రెండేసి రెక్కల చేత ముఖాన్ని కప్పుకున్నారు, రెండేసి రెక్కల చేత పాదాలు కప్పుకున్నారు, రెండేసి రెక్కల చేత ఆకాశములో వారు విహరిస్తూ ఉన్నారు. వారు ఏమని పాడుతున్నారు, ఏమని కీర్తిస్తున్నారు, వారు ఏమని ఆరాధిస్తున్నారు? సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమ చేత నిండి ఉన్నదని గాన ప్రతిగానములు చేయుచుండిరి. ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభు ఆయన సత్యవంతుడు, ఆయన నీతి గలవాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనములో ఆయన ఏ దోషము లేనివాడు, ఆయన పరిపూర్ణమైన నీతి గలవాడు కదా. మనం ఇది ఆధ్యాత్మికంగా ఆత్మీయ అర్థాన్ని మనము గమనిస్తున్నప్పుడు ఈ దట్టి సత్యము, సమగ్రత, నీతి, న్యాయము, దేవుని పట్ల విశ్వాస్యతను చూపిస్తూ ఉన్నది. అందుకే ప్రియులారా, మనము నడుమునకు ఏం కట్టుకోవాలి? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనములో ఏలైనగా మీ నడుమునకు సత్యము అను దట్టి కట్టుకొని నీతి అని మైమరువు తొడుగుకొనుడి అన్నాడు. దేవుని ఆయుధములలో ఒక ఆయుధం, సర్వాంగ కవచములో ఒక ఆయుధం, మీ నడుమునకు సత్యము అను దట్టిని కట్టుకోండి, సత్యమును కట్టుకోండి అని మనము ఆజ్ఞాపించబడ్డాము. ఇది ఆధ్యాత్మిక యుద్ధం. ఈ ఆధ్యాత్మిక యుద్ధములో సత్యము యొక్క ప్రాముఖ్యత ఎంతో గొప్పది. సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన సత్యమై ఉన్నారు. ఆయన ఏమన్నారు? తండ్రి యొద్దకు నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడునూ రాలేడు అన్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు యెషయా గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనములో అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టు కట్టుకొని ఉండెను. ఆయన మెస్సియాగా నీతిని నడుమునకు ఒక దట్టి వలె కట్టుకున్నాడు. ఆయన పరిపూర్ణమైనటువంటి సమగ్రత, ఆయన పరిపూర్ణమైనటువంటి సత్యం, నీతి, న్యాయములు గలవాడు. ప్రియులారా, ఈనాడు ప్రభువు అంగీకరించిన మనం మన జీవితాల్లో సత్యము సత్యము ప్రభు దగ్గర అబద్ధమునకు చోటు లేదు. అబద్ధికుడు అపవాది, సత్యవంతుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. యోహాను సువార్త 8:44లో వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, వాడు అబద్ధం ఆడునప్పుడల్లా తన స్వభావమును అనుసరించి మాటలాడు. అది అపవాది స్వభావం. ఉన్న వాటికి లేని వాటిని చేర్చి వ్యక్తులను పాడు చేసే పనిలో ఉన్నావా? నువ్వు సత్యవంతుడవేనా? స్వార్థపరుడివా? అందుకే ప్రభు అన్నాడు, సత్యము యొక్క దట్టి విశ్వాసులు ధరించాలి. అనగా వారు నీతిని ధరించాలి, వారి సమగ్రతను వారి జీవితములో కలిగి ఉండాలి. దేవుని వాక్యములో వారు పాతుకొని పోవడానికి వారు ప్రేరేపించబడాలి. ఈ జీవితంలో, నా జీవితంలో వాక్యమను సత్యం. పిల్లరా, మనం ఆలోచన చేస్తుండగా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క అధికారముపై మనము నమ్మకం ఉంచాలి అని మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. యేసు క్రీస్తు ప్రభువారు అన్నిటిపైన సర్వోన్నతమైన అధికారము కలిగి ఉన్నాడు. ఆయన పరిపాలన పరిపూర్ణమైనది, ఆయన పరిపాలన న్యాయమైనది అని మనము ఒప్పుకొని నమ్మాలి. మాత్రమే కాదు, యేసు క్రీస్తు యొక్క నీతి పైన మనం ఆధారపడాలి. మన రక్షణ కొరకు ఆయన నిర్దోషమైన స్వభావం, ఆయన కార్యము పైన మనం ఆధారపడాలి. యేసు క్రీస్తు యొక్క తీర్పులో మనం ఒక రోజు నిలబడుతూ ఉండగా ఈ భూలోక యాత్రలో మనము ఆయనందు విశ్వాసం ఉంచి మనం ఈ లోకములో సాగి వెళ్ళాలి. మనం ఒక యోధులముగా మన పోరాటములో నడుము కట్టుకోవాలి.
యాజకులముగా మన ప్రార్థనల కొరకై నడుము కట్టుకోవాలి. మనము యాత్రికులముగా, పనివారముగా మన పని కొరకైన విషయాలలో మనం నడుము కట్టుకొని ఈ లోక యాత్రలో సాగి వెళ్ళుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.